మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వెళ్ళిపోయిన నా తమ్ముడు నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. దూరమైపోయిన వాళ్ళు ఎప్పటికీ దగ్గర కారు. వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడల్లా బాధగానే ఉంటుంది. ప్లీజ్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. తారా, నీ దగ్గర ఉన్నా, నీ మాటలు విన్నా ఏదో తెలియని ఆనందం ఉంటుంది. నిజానికి ఇక్కడికి నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పు వచ్చింది. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా తమ్ముడి మర్డర్ కేసు ఫినిష్ అయిపోగానే ఆ హత్య చేసిన వాళ్ల మీద నేను పగ తీర్చుకున్న తర్వాత నేనిక్కడే ఉంటాను. నీతోనే ఉండిపోతాను. మీ ఇంట్లోనే ఉంటాను. నన్ను ఉండనిస్తావు కదా? అలాగే మేడం, తప్పకుండా. బయటికి వెళ్ళాలన్నారు కానీ ఎక్కడికో చెప్పలేదు. తారా ఇంటికి వెళ్తున్నాం. తారా ఇంటికా? ఎందుకంత గట్టిగా అరిచావు? మనం వెళ్తుంది ఏ మిలిటెంట్ల ప్రాంతానే కాదు కదా, తారా ఇంటికే కదా. నేను కాదనడం లేదు. అయినా నాకు చిన్న పనుంది, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళిరండి. చూడు వసుదా, నువ్వు మా ఇంట్లో మేనేజర్వి. ఇంటి పనులన్నీ చూసుకోవాలి. ఇంటి విషయాలన్నీ నువ్వే పట్టించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతోంది మన ఇంటి విషయం గురించి. అందుకే నువ్వు ఉండాలి. నేనుంటాను కానీ అక్కడ ఇంద్ర కూడా ఉంటుంది. అది నన్ను అక్కడ చూసిందంటే తర్వాత నేనుంటానా అనే డౌట్. అందుకే ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? నేనే పులిబోన్లోకి వెళ్తున్నట్టుగా ఉంది. ఏమైంది? ఇంతవరకు బానే ఉన్నావు కదా, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు సార్, నేను బానే ఉన్నాను. చాలా పనులున్నాయి కదా, ఎలా అవుతాయా అని ఆలోచిస్తున్నాను. రేపు పెళ్లి పనుల పరిస్థితి ఏంటో తలుచుకొని భయపడుతున్నాను. పెళ్లి పనులు అవే అవుతాయి. వాటి గురించి మాట్లాడడానికే తారా దగ్గరికి వెళ్తున్నాను. నువ్వేం భయపడకు. నేను భయపడుతున్నది జరగబోయే పెళ్లి గురించి కాదు, నాకు జరగబోయే ఎన్కౌంటర్ గురించి. తారా, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అది పెళ్లికి ముందు ఆలోచించాలి, తర్వాత దాని గురించి ఆలోచించడం అనవసరం. ఎలా అయిందో తెలుసుకోవడంలో తప్పులేదు కదా. అయినా మీ శ్రీవారు సింగపూర్లో ఉన్నారు. నువ్వొక్కదానివి ఇక్కడెందుకున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోవాలని నేను అనుకున్నాను, కానీ వెళ్లే అవకాశం ఇంకా రాలేదు. కానీ తప్పకుండా అక్కడికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోతాను. ఏంటి తారా, నిన్ను చూస్తే చాలా హ్యాపీగా కనపడుతున్నావు. మరి నీ పెళ్లి గురించి అడిగితే ఇంత ముభావంగా సమాధానం చెప్తున్నావేంటి? అదే, మీ మధ్య ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? అబ్బే, అలాంటిదేమీ లేదు. ఆయన దేవుళ్లాంటి మనిషి. మరి అంత గొప్ప వ్యక్తి గురించి అడుగుతుంటే నువ్వేంటి ఇంత మౌనంగా సమాధానం చెప్తున్నావు? నేను వికాస్ గారి భార్యలాగా ప్రపంచానికి కనిపిస్తున్నాను, కానీ నేను ఒంటరిని. గోపి జీవితంలో ఉండాలి అనుకున్నాను, కానీ ఆ దేవుడు నా తలరాతలో గోపిని రాయలేదు. సృజనకి గోపి చెందాలి అని రాశాడు. అందుకే వాళ్ల కోసం నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను.
అమ్మో, ఆ ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాను. ఈ కారు వెళ్తుంటే యమధర్మరాజు నా ముందు వెళ్తున్నట్టుగా ఉంది. యముడే స్వయంగా వచ్చి నీ ప్రాణాలు తీసేస్తాను అని భయపెడుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? తారా, ఎస్పీ గారు ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడే మాట్లాడొస్తాను. హలో. ఏంటి వసుదా? తారా ఇంటికని చెప్పిన దగ్గర నుంచి నీలో చాలా భయం కనిపిస్తోంది. ఇప్పుడేమో ఇక్కడే ఆగిపోయావు. లోపలికి వెళ్దాం పదా. నేను లోపలికి వస్తే ఆ ఇంద్ర నన్ను పైకి పంపిస్తుంది. ఇప్పుడెలా? మీరు వెళ్ళండి సార్. ఇంట్లో కాయగూరలు అవి అయిపోయాయి. ఎల్లుండ పసుపు దంచే కార్యక్రమం కూడా ఉంది కదా. మన ఫామ్ హౌస్ లోని కూరగాయలు ఫ్రెష్ గా ఉంటాయి. అవి నేను తీసుకొస్తాను. మీరు లోపలికి వెళ్ళండి. సరేలే, ఎక్కడికి వచ్చినా నువ్వు ఇంటి గురించే కదా ఆలోచిస్తావు. సర్లే, నువ్వు చూసుకో, నేను వెళ్ళొస్తా. నమస్తే సార్. నమస్తే. మీరేంటి ఇలా వచ్చారు? నీతో మాట్లాడాలని వచ్చానమ్మా. మావయ్య, మీరేంటి ఇక్కడ? ఓ, మీరు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను మాట్లాడేసింది. లోపలికి పదండి. రండి సార్. కూర్చోండి సార్. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? ఏం వద్దమ్మా. మీరు సిఏ ఇందిరా కదా? మీరు ఇక్కడున్నారేంటి? సార్, ఆవిడింట్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఇక్కడే ఉండమన్నాను. నాకు తోడుగా తానుంటున్నారు, తనకి తోడుగా నేను ఉంటున్నా. నువ్వు చేసిన పని వల్ల నాకు మాత్రం మెంటల్ ఎక్కుతోంది. ఇక్కడ నీకు తోడుగా నువ్వు తనని తెచ్చుకున్నావేమో, కానీ నేను దాని కంట పడితే దానికంటే నేను ఆకాశంలో చుక్కునైపోతానేమో అని భయపడుతున్నాను. ఇది మీ ఫామ్ హౌస్ అంట కదా సార్? మీ పర్మిషన్ లేకుండా నేనిక్కడ ఉంటున్నందుకు ఐఎమ్ సారీ సార్. చూడమ్మా, తారా నాకు కూతురుతో సమానం. తను ఒక నిర్ణయం తీసుకుంది అంటే అందులో నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయినా నువ్వు కూడా ఒక ఆడపిల్లవు కదా, ఇక్కడ ఉంటున్నావు, అందులో తప్పే ఉంది. నేను చెప్పాను సార్, మా సార్ చాలా మంచివారని. సార్, మీరు నిలబడి మాట్లాడుతున్నారు, కూర్చోండి సార్. పర్వాలేదమ్మా, నేను ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. నిజానికి అది ఫోన్లోనే చెప్పచ్చు, కానీ వచ్చి మాట్లాడితేనే నాకు తృప్తిగా ఉంటుంది. అందుకే వచ్చాను. ఏంటి సార్ అది? మన ఇంట్లో పెళ్లి జరుగుతున్న సంగతి నీకు తెలిసిందే కదా. ఆ పెళ్లి రోజులు దాటి గంటల వ్యవధిలోకి వచ్చింది. రేపు పసుపు దంచే కార్యక్రమం మొదలు పెట్టడంతో ఇంకా ఇంట్లో పెళ్లి హడావిడి మొదలవుతుంది. ఈ పెళ్లికి వివాహ పాలకుడిగా శ్రీకర్ ఉన్నాడు. నువ్వు కూడా అన్ని బాధ్యతలు చూసుకుంటున్నావు. అయినా సరే, ఆడపిల్ల తండ్రిగా నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదమ్మా. అందుకే మళ్ళీ చెప్తున్నానమ్మా,
పెళ్లిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకూడదు, ఎవరి గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. అన్నీ నువ్వు శ్రీకర్ దగ్గరుండి చూసుకోవాలి. అందుకే రేపటి నుంచి నువ్వు కూడా అక్కడికి వచ్చేసి మాతో పాటు అక్కడే ఉండు. ఇందిరా గారు, నా కూతురు పెళ్లికి మీరు రేపు తారతో వచ్చేసి ఆ పెళ్లి జరిగే వరకు అక్కడే ఉండండి. ఇదేంటైనా దీన్ని ఇంటికి రమ్మంటున్నాడు? దాని కంట్లో పడకుండా నేను తప్పించుకుంటున్నాను. ఇక ఆ ఇంట్లోకి వచ్చిందంటే నా పరిస్థితి ఏంటి? ఏంటిది, మామయ్య ఇద్దరిని పిలవడానికి వచ్చినట్టు ఇలా వచ్చాడు? లేదు సార్, నాకిప్పుడు చాలా కేసులున్నాయి, రావడం కుదరదు. అలా అంటే ఎలా అండి? నిజానికి పెళ్లి పిలుపులు అవి నా భార్య ఉంటే తను చేసేది. తను మా అందరికీ దూరం అయింది. ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ నేను చూడాలనుకుంటున్నాను. అందుకే పిల్లలైనా మీకు అప్పగించాను, వాళ్లే చూసుకుంటున్నారు. మీరు కూడా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీ పని అది ఆ ఇంట్లో ఉండే చూసుకోండి, నాకే అభ్యంతరం లేదు కదా. ఎందుకు మావయ్య, ఆవిడేదో బిజీగా ఉంటాను అని చెప్తున్నారు కదా. అసలే మన ఇంట్లో పెళ్లి కదా, ఇబ్బంది పడతారేమో, అందుకే రాను అంటున్నారు. శ్రీకర్, నువ్వు చాలా గొప్ప మాట చెప్పావు. నీ మాట వినైనా రావడం మానేస్తే నేను బతికి బయటపడతాను. తప్పు శ్రీకర్, అలా అనకూడదు. చూడమ్మా, వీలు చూసుకుని నువ్వు కూడా తప్పకుండా రావాలని నేను కోరుకుంటున్నాను. చెప్పాను కదా సార్, వీలైతే తప్పకుండా వస్తాను. ఒకవేళ రాకపోతే మరోలా అనుకోకండి. ఏంటి సార్, ఈ విషయం చెప్పడానికి మీరు ఇంత దూరం రావాలా? ఈ పెళ్లి బాధ్యతలు చూసుకోవాలని నాకు తెలుసు కదా, నేనే అన్ని చూసుకుంటాను. నాకు తెలుసమ్మా, నా ఇంటి పెద్ద కూతురిలా నువ్వు బాధ్యత తీసుకుంటావని. కానీ ఏ ఆడపిల్లనైనా సరే ఆహ్వానించాలి కదా, అందుకే మీరు అక్కడే ఉండాలని చెప్పడానికి వచ్చాను. వస్తామమ్మా? వస్తాము అంటున్నారు, మీతో ఎవరైనా వచ్చారా? అవును, సార్ వాళ్ళ ఇంట్లో మేనేజరు ఒక ఆవిడ అన్నీ చూసుకుంటారు. ఆవిడ కూడా వచ్చారు. బయట గార్డెన్లో ఉన్నట్టున్నారు. అవునా? లోపల కూర్చుంటే బాగుండేది కదా. నేను రమ్మన్నాను, కానీ కాయగూరలు తీసుకొస్తానని అలా వెళ్ళింది. అమ్మా తారా, నేను బయలుదేరుతాను. పదండి సార్. పర్లేదమ్మా, మీరు ఇక్కడే ఉండండి. పర్వాలేదు సార్, కార్ దాకా నేను వస్తాను. ఇప్పుడు కార్ దాకా నువ్వు వచ్చావంటే నేను ఎలా కారు ఎక్కుతాను? నేను అక్కడికి రాకపోతే సారు వసుదా అని పిలుస్తారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సారీ సార్, అర్జెంట్ కాల్. శ్రీకర్, నీతో చాలా విషయాలు మాట్లాడాల్సిన పని ఉంది, ఒకసారి ఇంటికి రా. సరే మావయ్య. ఉంటానమ్మా. అలాగే సార్. తారా,
మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. తొందరగా బయలుదేరు. ఏంటి మేడం పోలీస్ స్టేషన్ అంటున్నారు? ఇప్పుడు అక్కడికెందుకు? ఇప్పుడే నాకు కాల్ వచ్చింది కదా. ఆ కాల్ ఏమనుకుంటున్నావు? చాలా ఇంపార్టెంట్. నేను నా తమ్ముడు కేసు గురించి వెతుకుతున్నాను కదా, ఒక ముఖ్యమైన సమాచారం దొరికింది. ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు? అవును తారా, నా తమ్ముడి డెడ్ బాడీ దొరికిన కొండ దగ్గర ఎవరో ఒక వ్యక్తి పైకి కిందికి దిగడం ఒక వ్యక్తి చూశాడంట. ఆ వ్యక్తిని అక్కడే ఒక మనిషి చూశాడంట. వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. వాడు ఆనవాలు చెప్తాడు. ఇప్పుడు ఆ ఫోటో వేయిస్తే నా తమ్ముడిని చంపిన వ్యక్తి ఎవరో దొరుకుతారు. అంటే ఇప్పుడు నా గోపి ఆచూకీ తెలిసిపోతుందా? చూడండి, ఇది మా ప్రీ వెడ్డింగ్ షూట్. ఇది మా పెళ్ళైనా కూడా ఈ ఫోటోలు చాలా అపురూపంగా మేము చూసుకోవాలి. మీరు నాకు అంత అందంగా ఫోటో తీయాలి. ఓకే మేడం. సార్, మీరు మేడంని ఇలా పట్టుకోండి. ఏంటి తారా, ఏంటి అలా ఉండిపోయావు? వెంటనే వెళ్ళాలి. తొందరగా బయలుదేరు. నేను వెహికల్ని రమ్మని ఫోన్ చేస్తాను. సరే మేడం, బాబు నేను పక్కింట్లో ఇచ్చేసి వస్తాను. ఉమ్. ఏంటి తారా, ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావా? అవును, ఆవిడకి ఏదో ఎవిడెన్స్ దొరికిందంట. అవేంటో చెప్పాలి కదా. చూడు తారా, పోలీసులతో స్నేహం ఎంత ప్రమాదకరమో ఇప్పటికైనా ఆలోచించు. ఇలా కేసు గురించి నువ్వు వెళ్ళటం నాకేమాత్రం నచ్చలేదు. నాకు కుదరదు. నేను ఆదిత్య గారింటికి వెళ్ళాలని చెప్పు. ఇప్పుడు నేను మావయ్య ఇంటికే వెళ్తున్నాను. ఇద్దరం వెళ్దాం పద. లేదు శ్రీకర్, నన్ను రమ్మని చెప్పాక వెళ్ళకపోతే బాగోదు. నువ్వు వెళ్ళు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, అంతే. సరే, నీ ఇష్టం. గోపి, ఇప్పుడు నేను నిన్ను ఎలా కాపాడుకోవాలి? వాడు నిన్ను చూశాను అని చెప్తున్నాడు కదా, గోపిని గుర్తుపట్టుంటాడా? మేడం, ఆ రోజు ఆ కొండ దగ్గర ఒక కుర్రాన్ని చూశానని ఇతనే చెప్పాడు. స్కెచ్ ఆర్టిస్ట్ కూడా పిలిపించాను మేడం. తను చెప్పిన గుర్తుల ప్రకారం స్కెచ్ వేస్తే నేరస్తుడు దొరికేస్తాడు మేడం. శభాష్ మహేష్, చాలా మంచి పని చేశావు. ఎలా అయినా సరే ఈ రోజు వాడు దొరకాలి. తారా, తారా, నువ్వు కూడా ఫాలో అయ్యి ఆ స్కెచ్ వేయించు. పద. ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? అతని కళ్ళు చాలా అందంగా ఉంటాయండి. అతన్ని చూస్తే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. అతని జుట్టు ఎలా ఉంటుంది? ఆ జుట్టు కొంచెం ఉంగరాలు తిరిగి ఇలా వెనక్కి దూకొని ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి.
వీడా ఆ రోజు అక్కడ తిరిగింది? ప్లీజ్ ఆ ఫోటో ఎవరిదో మీరే చెప్పండి. ఇంకెవరు? నువ్వే ఉంటావు. అది నీ ఫోటోనే.